ఇదన్నా టానిక్ కాదు, అయితే బలం రావడానికి. एक सेफ और क्लिनिकली टेस्टेड आयुर्वेदिक फॉर्मूला है. ఇంటికి ఒక అమ్మాయిని తీసుకొచ్చి రివెంజ్ తీర్చుకుంటా. అర్థమైందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఇవాళ నేను శివ మీద కొత్తగా ట్రై చేస్తున్నా. సో ఏంటంటే ఆల్రెడీ టీ చేసి కప్లో పోస్తున్నాను. సో వేడి వేడి టీ అనమాట. ఇందులో ఆల్రెడీ నార్మల్గా షుగర్ అన్నీ నార్మల్ వేసి టీ అయితే అయిపోయింది. దీంట్లో నేను నార్మల్గా శివాకి టీ అంటే చాలా ఇష్టం. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగుతాడనమాట. సో ఇవాళ తెలియకుండా నేను ఒక 1 స్పూన్ సాల్ట్ వేసి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో శివాకి చూపించాలని అనుకుంటున్నా. అయితే ఇది సాల్ట్. ఇదన్నా టానిక్ కాదు, అయితే బలం రావడానికి. ఎలా రియాక్ట్ అయితే యాందిరయ్యా యాన్ చేస్తున్నా, ప్రయోగం చేస్తున్నా. నేను తాగద్దు ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ కదా. పిల్లాన్ని చంపేస్తారా? సో నాకు ఎలానో అనిపిస్తుంది. సో మొత్తానికైతే కలిపేసాను. ప్లీజ్ మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను. సో మీకు కూడా తెలీదు, శివాకు కూడా తెలీదు. అండ్ మీకు తెలుసు, శివాకు తెలీదు. అయితే ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. కోపంలో తిట్టన తిడతాడు, కొట్టన కొడతాడేమో. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతావారా? టీ తాగు, చల్లగా అయిపోద్ది. తొందర టీ తాగు, మళ్ళీ బయటికి వెళ్ళాలి. అదే మింగలేక పెట్టలేక మధ్యలో నోట్లో పెట్టుకున్నావు. తాగేసినావా? తాగు, ఇంకో సిప్ వేసుకో. నీళ్ళు వేస్తారన్నా? సాల్ట్ బిస్కెట్ వేసిన దాంట్లో. సాల్ట్ బిస్కెట్ నేను ఎందుకు వేస్తా? చక్కెర వేసిన టీ పొడి వేసిన, పాలు వేసిన, కొన్ని వాటర్ వేసిన. చక్కెర సాల్ట్ 2 కలర్ ఒకటే అని చెప్పేసి కొంచెం చేంజ్ చేసి వేసినాం అన్నట్టు. తాగు, ఒక సిప్ వేసుకోండి. ఈయన నాతే బీపీ, నాకు బీపీ వస్తుంది. అర్థమైంది? ఇంకో సిప్ వేసుకోయే. సరదా నేను తాగకూడదు, టీ తాగకూడదు. డాక్టర్లు ఏం చెప్తున్నారు? టీ తాగకూడదు. ఇది ఒక్కసారి తాగ, ఇది ఒక్కసారి నేను సాల్ట్ వేసిన వద్దు, ఎట్లుంటాదో అని సాల్ట్ వేసిన. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. నాకు పెట్టచ్చా? ఒకసారి టెస్ట్ చేద్దామని పెట్టినా. టెస్ట్ చేసేకి నేనేమన్నా టెస్ట్ చేసేకి నేనేమన్నా పేషెంటా? సిగ్గేస్తుంది నిజంగా.
వద్దు 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 అమ్మా అమ్మో వదిలే, తాగకపోతే వదిలేస్తా, గ్లాస్ పగిలిపోతుంది. నాకు వద్దు బాబాయ్, తలగొట్టేనా? వద్దు. ఇక్కడ చూద్దాం. एक सेफ और क्लिनिकली टेस्टेड आयुर्वेदिक फॉर्मूला है। అప్పుడు నాకు కలర్ చూడగా తేడా వచ్చేసింది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఇది టీ కలర్, అక్కడ చూడగా టీ కలర్, ఇది తెలుసా? కుర్తి నీళ్ళలా ఉన్నది. టీ కలర్ సాల్ట్ కరిగింది, బాగా వేడిగా ఉందిగా. కావట్లేదు అలా. నోరంతా సాల్ట్ ఉంది. వేరే తేప పోయి అది పడేసి వేరే తీసుకురాపో. అంత నోరంతా నోరంతా చెడిపోయింది. వాటర్ తేప ఫస్ట్. ప్రయోగాలు చేసడానికి నా మీద చేస్తావంటే, ప్రయోగాలు నా మీదే, ప్రాంకులు నా మీదే, అన్ని నా మీదేనా? రోజు చేసినప్పుడు కానీ ఇంత దారుణంగా చేయనే తెలుసా? అయితే ఇప్పటి నుంచి డైలీ 1 టైమే టీ తాగు, సరేనా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. చూసారు కదా సాల్టీ టీ ఎలా ఉందో శివాకి చూపించాను. సో మీరు కూడా ఎవరైనా ఉంటే మీ ఇంట్లో ఫాలో చేయండి. అంటే మీ హస్బెండ్ కన్నా ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి కూడా ప్రయోగం చేయండి. సో వచ్చాక రిజల్ట్ నాకు చెప్పండి. ఒకవేళ మీ హస్బెండ్ బీపీ పేషెంట్ అన్నావు అనుకో, హాస్పిటల్ చేరుతారు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ప్రయోగాలు చేయకండి. ఏంటంటే తినే వాటిలోనే తాగే వాటిలో ప్రయోగాలు చేయొద్దు ప్లీజ్, దయచేసి. ఎందుకంటే మీ మీద నమ్మకంతో ఏమి కలిపారో తెలియకుండా కళ్ళు మూసుకొని తాగే నాలాంటి అమాయక భర్తలు ఉంటారు కదా, ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అలా చూసుకోండి కొంచెం. సో గైస్ చూసారు కదా, ఇవాళ నా రివెంజ్ అన్నమాట. బొక్కేం కాదు, సాల్ట్ కలిపి ఇస్తే రివెంజా? అవును, నాకేం కనపట్టలేదు. నా కోపం నీ సాల్ట్ రూపంలో చూపించా, సరేనా? సర్లే ఏదో గానీ మంచి దీని రివెంజ్ కి మంచి అమ్మాయిని తీసుకొచ్చి నేను రివెంజ్ ఇచ్చు. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. చూద్దాం. ఇంటికి ఒక అమ్మాయిని తీసుకొచ్చి రివెంజ్ తీర్చుకుంటా. అర్థమైందా? ఈ అమ్మాయి సాల్ట్ టీ ఇస్తుంది, ఆ అమ్మాయి షుగర్ టీ ఇస్తుంది. చూద్దాం. అప్పుడు నేను కారం టీ ఇస్తా, సరేనా? ఏంటిదే? కారం టీ. ఆ అమ్మాయి మమ్మకారం టీ ఇస్తుంది. కథ వేరుంటది. చూద్దాం. అదే. So guys, చూసారు కదా, నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.